హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల భోజు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు టిఫిన్‌లోకి టమాటా రైస్ చేస్తున్నానండి. దానికంటే ముందైతే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇది నా ఫ్రెండ్ లైఫ్‌లో నిజంగా జరిగిన సంఘటన అండి. తనతో ఒక అమ్మాయిని నమ్మి తనతో స్నేహం చేసింది. తన చెప్పుడు వల్ల, మాటలు వినడం వల్ల అయితే నా ఫ్రెండ్ లైఫే సగం నాశనం కావడానికి వచ్చిందండి. తన చెప్పుడు మాటల వల్లనే అసలు మొత్తం జరిగింది అయితే. ఒకరి మాట వినడం వల్ల మన లైఫ్‌లో మనం డిసిషన్ ఎప్పుడు తీసుకోవద్దండి. సో, నా ఫ్రెండ్ అయితే చాలా మోసపోయింది. ఎలా తను చెప్పినట్టు విన్నది. ఇంట్లో గొడవలు పెట్టుకుంది అందరితోని. చానా ఇబ్బంది పడ్డదండి. నా ఫ్రెండే కదా! నా గురించే చెప్తుంది కదా! అనుకుంది తినైతే. సో, ఆఖరికొస్తే ఏం చేసిందంటే తను ఈ అమ్మాయితోనే ఇంత మంచిగా స్నేహం చేసుకుంటూ, మళ్ళీ వేరే వాళ్ళతోని ఈ అమ్మాయి అట్లాంటిది, ఇట్లాంటిది మంచిది కాదు అన్నీ అక్కడ ఇక్కడ చెప్తది. తనతోని ఎవ్వరు మాట్లాడొద్దు అసలు మంచిది కాదు ఆమె అని అందరికి చెప్పిందంట అండి. ఇంకా బయట వాళ్ళకి కూడా. సో, ఇంట్లో కూడా తనకైతే ఎట్లాంటి వాల్యూ లేకుండా చేసింది. తన అత్తమామతో గొడవ పెట్టుకునేలా చేసింది. హస్బెండ్‌తోని సరిగ్గా లేకుండా చేసింది. ఇంట్లో మరిది గారితోని కూడా సరిగ్గా లేకుండా చేసిందండి. అసలు తనైతే వేరే అమ్మాయి తిన లైఫ్‌లోకొచ్చి తన లైఫ్‌ని నాశనం చేయాలనుకుంది. అసలు అమ్మాయి అయితే ఒక అమ్మాయి ఉండి ఒక అమ్మాయిని అసలు ఎలా నాశనం చేయాలనుకుంటారో నాకైతే అర్థం కాలేదండి. నా ఫ్రెండ్ నాతో చెప్పుకుంటూ చాలా బాధపడిందండి. ఇలా ఒకరిని నమ్మి ఫ్రెండ్‌షిప్ చేశానే, నన్ను ఇలా మోసం చేసింది. మళ్ళా తను ఎవరో కాదు నా రిలేషనే, మా ఇంటి దగ్గరనే ఉంటుంది అని చెప్పుకుంటూ చాలా బాధపడిందండి. సో, ఎవరైతే ప్లీజ్ ఎవ్వరు చెప్పుడు మాటలు పట్టుకోవద్దండి. మన ఇంట్లో మన ఇంటి సంసారం అయితే బయట వాళ్ళకి ఎవరు చెప్పుకున్నా మనల్ని ఎక్కిరించుకునేలా చేస్తారు గానీ, నవ్వుకుంటారు గానీ, ఎవరు అయ్యో పాపం అలా అయిందని అయితే ఎవ్వరు అనరండి. ఈ రోజులలో ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో అయితే మన విషయాలు మనతోనే ఉంచుకోవాలండి. ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు అసలు ఇంట్లో విషయాలైతే. నాకు నా ఫ్రెండ్ చూసినప్పుడు అనిపించిందండి. అబ్బా! ఇట్లాంటి అమ్మాయిలు కూడా ఉంటారా? ఇంకా ఈ సమాజంలో ఇట్లా కూడా ఉన్నారా? అనిపించిందండి. సో, తనైతే పాపం చానా సఫర్ అయిపోయిందండి అసలు. ప్లీజ్ మీరు కూడా ఎవరైనా చెప్పుడు మాటలు ఎవ్వరివి పట్టుకోవద్దండి. మన లైఫే నాశనం అవుతుంది. వాళ్ళు బానే ఉంటారు. మన జీవితాలే ఖరాబ్ అయిపోతాయి. మన ఇంట్లో ఎవ్వరి కాకుండా ఒంటరిగా అయిపోతాము. సో, ఇదండి జరిగింది. చాలా బాధ అనిపించిందండి వింటే మాత్రం అసలు నాకు. సో, విన్నారు కదండీ! మీకైతే ఏమనిపించిందో ప్లీజ్ నాకైతే కామెంట్‌లో తెలియజేయండి. చెప్పాను కదండీ టిఫిన్‌లోకి టమాటా రైస్ చేస్తున్నాను. దానికైతే పోపు తయారైపోయిందండి నేను చెప్తుంటేనే. ఉల్లిపాయ, 2, 3 టమాటాలు తీసుకొని, కట్ చేసుకొని, పోపేసుకొని, కొద్దిసేపు కలుపుకొని మగ్గనివ్వాలి టమాటాలనైతే. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నేసుకొని, కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం రైస్ అయితే కలిపేసుకోవడమే ఇంకా అన్నంలో అయితే. టేస్ట్ మాత్రం చాలా వచ్చిందండి ఈరోజు. నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. సో, ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగ్ వ్లాగ్. ప్లీజ్ మీకైతే నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ ఉంటే నేను కొంచెం ముందుకెళ్ళగలను. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా! లైక్ చేయట్లేదు ఎవరు. మీరిచ్చే లైక్స్ వల్ల అయితే మన వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. సో, యూట్యూబ్ అయితే మన వీడియో ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చెప్పాను కదండీ! చెప్పుడు మాటలు మాత్రం అస్సలు ఎవ్వరి మాటలు పట్టుకోవద్దండి. అలా పట్టుకుంటే మన లైఫే నాశనం అవుతుంది తప్ప మనకు ఎట్లాంటి ఉపయోగం ఉండదు. మన టైమే వేస్ట్ అవుతుంది. మనకే మాటొస్తుంది బయటి వాళ్ళతోనైతే. ఇది రియల్‌గా జరిగిన సంఘటన అండి అసలు. ఓకే అండి. బాయ్ ఉంటా. థ్యాంక్ యూ.